రోజులో ఎక్కువసార్లు సెక్స్లో పాల్గొనే వాళ్ళకి కవలలు పుడతారా? కవలు పుట్టడానికి రోజులో ఎక్కువసార్లు సంబంధం లేదండి, ఏమాత్రం సంబంధం లేదు. కవలు పుట్టడానికి స్త్రీలో ఒకే అన్నం విడుదల కావచ్చు. ఆ ఒక్క అన్నంతో వీరిని పురుషుడు ఒక వీరికణం కలిస్తే అది జైకోడి కింద మారుతుంది. అంటే సంయుక్త బీజకణంగా తయారవుతుంది, ఒక పిండంగా తయారవుతుంది. ఒక్క కణం ఏ కణం దాన్ని జైగోట్ అంటాం. ఒకలైతే ఒక సంయుక్త బీజకణం అంటాం. రెండు కలిసి వీర్యకణం అన్నం రెండు కలిసి సంయుక్త బీజకణం. అది కొంతమందికి ఒకటే రెండు కింద డివైడ్ యూనివోలార్ ట్విన్స్ అంటాం. ఒకే అన్నము అంటే ఏదైతే ఫెర్టిలైజ్ అవుతుందో కలయిక చెందుతుందో ఆ కలయిక చెందిన అన్నం రెండుకి డివైడ్ అయిపోయి అలాంటి కేసుల్లో ఆ కవలలు ఇద్దరు ఆడపిల్లైన అవుతారు, ఇద్దరు మగపిల్లైన అవుతారు. అలా కాకుండా కొంతమంది స్త్రీలలో రెండు అండాలు విడుదలవుతాయి. ఆ రెండు అండాలతో వీరికైనా కలిసి ఇద్దరు, దాంట్లో ఒకటి ఆడపిల్ల కావచ్చు, మగపిల్ల కావచ్చు, లేదా ఇద్దరు ఆడపిల్ల కావచ్చు, లేదా ఇద్దరు మగపిల్ల కావచ్చు, అది వేరే విషయం. కానీ రెండు బైనోవలార్ ట్విన్స్ అంటాం. అలాగే ఒక స్త్రీలో 3 అండాలు విడుదలవచ్చు, 4 అండాలు విడుదలవచ్చు, లేదా 6 అండాలు కూడా విడుదలవచ్చు. 6 అండాలతో వీరి కణాలు చాలా ఉంటాయి మగవాడివి. ఆ కణాలతో కలిసి 6 ఫెర్టిలైజ్ అవ్వచ్చు, 6 వచ్చి గర్భాశయంలో ఉండొచ్చు, 6 పెరగచ్చు. అది ఫెర్టిలిటీ పవర్ బట్టి ఉంటుంది, ఆడవాళ్ళలో ఉన్న ఫెర్టిలిటీ పవర్. సాధారణంగా కవలు పుట్టేటప్పుడు ఒకే అండం 2 కింద డివైడ్ వెళ్ళిందా, లేదా 2 అండాలు వేరేగా వచ్చాయని ఉంటుంది. అంతేగాని వేరే కాదు. కవలు పుట్టడానికి కారణం అంటే ఒకే అన్నం 2 కింద డివైడ్ అయ్యి అది వచ్చిన అది యూనివోలార్ ట్విన్స్ అంటాం. లేదా వేరు అండాలు కలిసి 2 అండాలు విడుదలయ్యి, లేదా 3 అండాలు విడుదలయ్యి దాంతో వీరికి ఆకర్షి అయ్యాయి అనేది అక్కడ దాన్ని బట్టి ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.